హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి మనకు ఒకే ఒక రోజు టైం అనేది ఉంది కాబట్టి ఈ ఒక రోజులో మనం ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి మనం ఎటువంటి టాస్క్లు అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే మనకు ఒకవేళ ఏదైనా సరే మిస్టేక్ అనేది చేసినట్లయితే మనకు మరొకసారి కూడా ఛాన్స్ అనేది అంటే ఒక రోజు కూడా గడువు అనేది అయితే పెంచడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇప్పుడు నేను మీకు తెలియజేయడంతో పాటు ఇక్కడ ఎయిర్ డ్రాప్ సెషన్లో మనకి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే కేవైసీ నీడ్ అని ఉంది. అలాగే కొన్ని ఇక్కడ మనకు గ్యాస్ ఫీజ్ అని ఉంది, అంటే నో కేవైసీ నో గ్యాస్ అని ఉంది. అలాగే ఇక్కడ కేవైసీ నీడ్ అనేది ఉంది, ఇంకా రెడ్ కలర్లో మార్క్ అనేది ఉంది. మనకు ఇలా ఉన్నట్లయితే మనకి ఇక్కడ వెరిఫికేషన్లో ఇక్కడ మనకు రిక్వెస్ట్ అనేది వెరిఫై అనేది అవుతుందని కూడా కొంతమంది అయితే అడుగుతున్నారు. అసలు గ్యాస్ ఫీజ్ అనేది ఏంటి, అలాగే మనకు ఇక్కడ ఇంకా రెడ్ కలర్లో ఎందుకు ఉందని కూడా నేను ఇప్పుడు మీకైతే చెప్తాను. వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మనకు ఎప్పటి లోపల దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకైతే రాబోతున్నాయి అనే దానికి సంబంధించి మనకు ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకు చాలా మందికి ఉన్న మెయిన్ రెండు రీజన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎయిర్ డ్రాప్ మీద క్లిక్ అనేది చేసినట్లయితే ఇక్కడ కొన్నిటికి నో గ్యాస్ అనేది ఉంది, అలాగే ఇక్కడ కేవైసీ నీడ్ అనేది ఉంది. అలాగే బైనాన్స్ కూడా మనం గ్యాస్ ఫీజు అనేది కట్టాల్సి ఉంటుందని చాలా మంది అయితే అడిగారు. అంటే ఈ యొక్క బైనాన్స్ కి సంబంధించి మనం కొంత అమౌంట్ అనేది గ్యాస్ ఫీజు కింద వారైతే తీసుకోవడం జరుగుతుంది. అది కూడా మనం చాలా ఎక్కువ అనేది ఉండదు. కేవలం మనకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనేది చేసినట్లయితే మనకు కొంతమేర ఈ యొక్క అమౌంట్ అనేది కట్ అనేది అవుతుంది కదా. ఉదాహరణకు మనం ఏదైనా సరే బ్యాంక్ నుంచి విత్డ్రాల్ అనేది చేసే సమయంలో కావచ్చు, లేదా వేరొకరికి పేమెంట్ అనేది వేసే సమయంలో మనకు కొంత అమౌంట్ అనేది అంటే 1000 రూపాయలకి 50 రూపాయలు లేదా 45 రూపాయలు అనేది కట్ అవుతుంది కదా. అదే తరహాలో మనకి ఇక్కడ కొంత అమౌంట్ అనేది అంటే కొన్ని పాయింట్స్ అనేది కట్ అనేది అవుతాయి. అది కూడా మనకు తెలియదు ఎంత అనేది కట్ అయిందని కూడా చాలా తక్కువ అనేది కట్ అవుతుంది. అలాగే ఇక్కడ వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే నో గ్యాస్ ఫీజు అనేది ఉంది. ఇది కూడా మీరైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక మెయిన్గా ఇక్కడ మనం చాలా మందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు ఏం చేశారంటే బైనాన్స్ ఎక్స్చేంజ్కి కనెక్ట్ అనేది అయితే చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇండియాలో బైనాన్స్ అకౌంట్కి సంబంధించి ప్లే స్టోర్లో ఈ యొక్క యాప్ అనేది అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఏదైనా సరే రిస్క్ అనేది రాకుండా ఉంటుందని అందరూ ఏం చేశారంటే ఈ యొక్క బైనాన్స్కి కనెక్ట్ అనేది చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ యొక్క గ్యాస్ ఫీజు కనుక తీసుకున్నట్లయితే అందరూ మిగతా వాటికి షిఫ్ట్ అనేది అయ్యే ఉద్దేశం అనేది ఉంది. కాబట్టి ఏం చేస్తారంటే ఈ యొక్క బైనాన్స్కి సంబంధించి గ్యాస్ ఫీజు అనేది ఉండకపోవచ్చు అని చాలా మంది అయితే చెప్తున్నారు. ఇకపోతే మెయిన్గా మనకు ఈ యొక్క పేమెంట్కి సంబంధించి డిపాజిట్ అడ్రస్ అనేది మనం ఇవ్వడానికి ఇక్కడ ఈ యొక్క డిపాజిట్ అడ్రస్ అనేది ఇవ్వడానికి 21వ తేదీ సమయం అనేది ఇచ్చారు. కాబట్టి మనకు నిన్నటి రోజున ఇచ్చిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సీజన్కి సంబంధించి స్నాప్ షాట్ అనే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఏంటంటే ఈ యొక్క సీజన్ 1కి సంబంధించి త్వరలోనే పూర్తి అనేది అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి స్నాప్ షాట్ అనేది తీసుకుంటున్నట్లు, అది కూడా సెప్టెంబర్ 20వ తేదీ 6 PM UTC. ఈ యొక్క 6 PM UTC అంటే ఎన్ని గంటలకు చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా అర్ధరాత్రి 11:30 20వ తేదీ రాత్రి అయితే వారైతే తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యొక్క స్నాప్ షాట్ అంటే ఏంటంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి ఒక స్టాటిక్ కాపీ, అంటే మనం ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్కి సంబంధించి ఇక్కడ మనకి సంబంధించి ఎన్ని టాస్క్లు అనేది చేయడం జరిగింది, ఏ టాస్క్లు అనేది చేశారు, ఈ యొక్క పాయింట్స్ అన్నిటికీ సంబంధించి రేపు రాత్రి 11:30 లోపల మీరు ఎటువంటి టాస్క్లు అనేది చేయడం జరిగింది, ఇక్కడ ప్రాఫిట్ పర్ అవర్ అనేది ఎంత ఉంది, అలాగే ఇక్కడ మీకు అచీవ్మెంట్స్కి సంబంధించి ఎన్ని టాస్క్లు అనేది మీరు కంప్లీట్ అనేది చేస్తున్నారు, అన్నిటికీ సంబంధించి ఒక స్నాప్ షాట్ అంటే ఒక స్క్రీన్ షాట్ లెవెల్లో, అంటే ఉదాహరణకు ఈ యొక్క డేటా మొత్తాన్ని వారైతే సేవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఎందుకు చేసుకుంటున్నారు అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఈ డ్రాప్ అనేది అందరికీ సక్రమంగా పంచాలి కాబట్టి ఈ యొక్క స్నాప్ షాట్ని బేస్ చేసుకుని వీరు ఈ యొక్క అమౌంట్ అనేది మనకైతే పంపిణీ అనేది అయితే చేయడం జరుగుతుంది. అది కూడా ఎప్పుడంటే 20వ తేదీ లోపల, అంటే 20వ తేదీ రాత్రి 11:30 లోపల మనం ఎన్ని టాస్క్లు అయితే చేస్తున్నామో ఆ యొక్క టాస్కులు మొత్తాన్ని వారు దీనికి సంబంధించిన స్నాప్ షాట్ లోగా వారు డేటా అనేది అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఇచ్చిన మరొక అప్డేట్ ఏమిటంటే సెప్టెంబర్ 21వ తేదీ వరకు కూడా మనకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లయితే తెలియజేశారు. అంటే చాలా మంది ఏం చేశారంటే ఏదైనా సరే మిస్టేక్ అనేది చేసుకున్నట్లయితే దీనికి సంబంధించి యొక్క పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది మార్చలేం. కాబట్టి దీనికి సంబంధించి చాలా మంది యొక్క విత్డ్రాల్ ఏం చేశారంటే బైనాన్స్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రిక్వెస్ట్ దగ్గర చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ బైనాన్స్ వాస్ సెంట్ ఉంది కదా, ఇక్కడ మనం ఈ యొక్క రిక్వెస్ట్ అనేది క్యాన్సిల్ అనేది మనం చేయలేము. ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా ఇది మనకు వర్క్ అనేది కాదు. అప్పుడు ఏం చేయాలంటే ఏదైనా సరే మిస్టేక్ అనేది చేసినట్లయితే ఇక్కడ రిక్వెస్ట్ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి రిక్వెస్ట్ అండ్ చూస్ ఎనదర్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనకు ఓకే వస్తుంది. ఓకే మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది అయితే
ఇక్కడ గ్రీన్ కలర్ టిక్ మార్క్ అనేది అయితే పోతుంది. ఆ తర్వాత మనకు సంబంధించి బైబిట్ కావచ్చు, ఏదైనా సరే ఎక్స్చేంజ్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. వీలైనంత వరకు ఇండియాలోకి సంబంధించి బైనాన్స్ అనేది వర్కింగ్లో ఉంది కాబట్టి ఈ యొక్క బైనాన్స్ని మాత్రం మీరైతే ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంకా బైనాన్స్ అకౌంట్ అనేది రిజిస్ట్రేషన్ చేయకపోయినా లేదా ఏ విధంగా ప్లే అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్లు ఇచ్చాను, ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు 21వ తేదీ సాయంత్రంతో ఈ యొక్క డిపాజిట్కి సంబంధించిన లింక్ అనేది అయితే పూర్తిగా క్లోజ్ అనేది చేస్తున్నట్లు వారైతే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి సెప్టెంబర్ 21 8 AM యూటీసీ 8 AM యూటీసీ అంటే మన యొక్క ఇండియా టైంలో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 6 PM యూటీసీ అంటే మనకు రాత్రి 11 గంటల 30 నిమిషాలు. అలాగే 8 PM యూటీసీ అంటే మనకు 21వ తేదీ తెల్లవారుజామున ఉదయం 1 గంట 30 నిమిషాలకు దీనికి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అనేది అయితే క్లోజ్ అనేది అయితే మనకైతే చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వ్యాలెట్లో మనకి సంబంధించిన ఎయిర్ డ్రాప్ టాస్క్లు అనేది మనం ఏ విధంగా అయితే పూర్తి అనేది చేస్తున్నామో వాటన్నిటికి సంబంధించి విత్డ్రాల్ మెథడ్కి సంబంధించి ఈ యొక్క డీటెయిల్స్ అయితే తీసుకురావడం జరిగింది. వీలైనంత వరకు ఈ రోజు సాయంత్రం లోపల కానీ లేదా రేపు మధ్యాహ్నం లోపల ఈ యొక్క టాస్క్లకు కానీ సంబంధించి కావచ్చు లేదా ఈ యొక్క విత్డ్రాల్కి సంబంధించి అన్నీ కరెక్ట్గా ఉండేలా మీరైతే చెక్ చేసుకోండి. ఎందుకంటే రేపటి రోజున లాస్ట్ రోజు కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుందంటే అందరూ ఈ యొక్క యాప్ మీదే పడతారు కాబట్టి అప్పుడు వర్క్ అనేది సరిగ్గా అనేది కాదు. మనకు గతంలో కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క హోమ్ పేజ్లో మనకు ఇక్కడ రిక్వెస్ట్ అనేది ఫెయిల్ అనేది అవుతూ రావడం జరిగేది. యాప్ అనేది సరిగ్గా వర్క్ అనేది కాకపోవడం ఇలా తీసుకురావడం జరిగేది. వీలైనంత వరకు మీరు ఏం చేస్తారంటే ఏదైనా సరే ఈ యొక్క గేమ్లో టాస్క్లు అనేది మీరు కంప్లీట్ అనేది చేసుకోవాలనుకున్నా లేదా ప్రాఫిట్ ఫర్ అవర్ పెంచుకోవాలనుకున్నా లేదా ఈ యొక్క కాయిన్స్ అనేది పెంచుకోవాలనుకున్నా లేదా కాయిన్స్ అనేది సెల్ అనేది చేసేయాలనుకున్నా కూడా రేపు మధ్యాహ్నం లోపల వీలైనంత వరకు మీరైతే కంప్లీట్ అనేది చేసుకోండి. ఇకపోతే మేజర్గా మనకు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏమిటంటే నాకు బైనాన్స్ అలాగే OKX బైబిట్ ఇలా చాలా అకౌంట్లు అనేది ఉన్నాయి, ఏ అకౌంట్ అనేది ఇవ్వాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. ఏ అకౌంట్ అనేది ఇవ్వండి, అది ఎవరనేది అయితే వాళ్ళు అయితే వెరిఫై అనేది చేయరు. ఖచ్చితంగా మీకు బైనాన్స్ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ KYC అనేది అయితే చేసుకుని ఉండాల్సి ఉంటుంది. అలాగే మరికొంతమంది ఏం చేశారంటే నా దగ్గర 2-3 మొబైల్ ఫోన్స్ అనేది ఉన్నాయి. ఈ యొక్క 2-3 మొబైల్ ఫోన్స్లో నేను 4-5 హ్యామ్స్టర్ కాంబాట్ గేమ్లు అనేది అయితే వాడుతున్నాను. అన్నిటికీ ఒకే బైనాన్స్ అకౌంట్ కానీ లేదా అన్నిటికీ OKX కానీ లేదా అన్నిటికీ బైబిట్ అనేది ఇవ్వచ్చు అని చాలా మంది అయితే అడుగుతున్నారు. అలా ఎవరు ఇవ్వద్దు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ మాత్రం మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర 3 ఫోన్లు ఉన్నాయనుకోండి, 3లో ఒకే బైనాన్స్ కనుక ఇచ్చినట్లయితే వారు మిమ్మల్ని అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చీటింగ్ బిస్ బ్యాడ్ అనేది ఉంది కదా, అటువంటి కార్డు మీకు రావడంతో పాటు అటువంటి కార్డు అయితే మీకు రాదు. కాకపోతే ఈ యొక్క పేమెంట్ అనేది మీకైతే బ్లాక్ అనేది అయితే అయిపోతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే మీకు 3 ఫోన్లు అనేది ఉండి 3 ఫోన్లో ఈ యొక్క గేమ్ కనుక ఆడుతున్నట్లయితే ఒక దాంట్లో బైనాన్స్ అకౌంట్ అనేది ఇవ్వండి, మరొక దాంట్లో OKX ఇవ్వండి, అలాగే మరొక దాంట్లో బైబిట్ అనేది ఇవ్వండి. ఇలా డిఫరెంట్ నేమ్స్తో డిఫరెంట్ అకౌంట్లు అనేది మీరు ఇచ్చినట్లయితే మూడింటికి సంబంధించి ఖచ్చితంగా ఎయిర్ డ్రాప్ పేమెంట్ మీకైతే రావడం జరుగుతుంది. ఎవరైనా సరే 2-3 అకౌంట్లు కనుక మెయింటైన్ చేస్తున్నట్లయితే అన్నిటికీ ఒకే డీటెయిల్స్ మాత్రం మీరైతే ఇవ్వద్దు, అన్ని బైనాన్స్ అకౌంట్లు ఇవ్వద్దు. 3 అకౌంట్లు మీరైతే ఇవ్వండి. లేదా అన్నిట్లో బైనాన్స్ ఇస్తాం అనుకున్నట్లయితే మీ కుటుంబంలో అంటే మీ యొక్క ఇంట్లో ఎవరైనా సరే వేరొక 2-3 సెలెక్ట్ చేసుకుని ఆ యొక్క 2-3కి సంబంధించి ఆ యొక్క ఫోన్లో బైనాన్స్ అకౌంట్ అనేది కొత్తగా క్రియేట్ అనేది చేసి వారికి వెరిఫికేషన్ అనేది చేసి ఆ యొక్క అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వండి. ఎవరు ఒకే పేరుతో కానీ లేదా ఒకే ఎయిర్ డ్రాప్కి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి అన్నిటికీ ఒకటే వస్తుంది. అంటే ఒక బైనాన్స్ అకౌంట్కి సంబంధించి హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అనేది ఒకటే వస్తుంది, అలాగే ఒకే మెమో అనేది వస్తుంది. మీరు ఎన్నిసార్లైనా క్రియేట్ చేయండి, ఎన్నిసార్లైనా మీరైతే చేయండి, ఒకే అడ్రస్ అనేది ఒకే మెమో అనేది ఉంటుంది. కాబట్టి ఇదే మెమో అనేది 2-3 అకౌంట్లో కనుక వారు గుర్తించినట్లయితే మాత్రం తప్పనిసరిగా ఈ యొక్క అకౌంట్ అనేది టోటల్గా బ్లాక్ అనేది అయితే చేస్తారు. అలాగే మీకు ఎటువంటి పేమెంట్ కూడా రాదు. ఇది తప్పనిసరిగా మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే మరికొంతమందికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ యొక్క బైనాన్స్ అకౌంట్కి సంబంధించి మనకు 21వ తేదీ రాత్రి 1 గంట 10 నిమిషాలకు మనకు ఈ యొక్క డిపాజిట్కి సంబంధించి ఈ యొక్క అకౌంట్లని ఏదైనా సరే మిస్టేక్స్ ఉన్నట్లయితే వెరిఫై అనేది చేసుకుని మీరు కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వారు ఏం చేస్తారంటే మనకు ఈ యొక్క పేమెంట్కి సంబంధించి ఎయిర్ డ్రాప్ అమౌంట్కి సంబంధించి ఎంతమంది ఎలిజిబిలిటీలో ఉన్నారు, ఎంతమందికి పేమెంట్ అనేది ఇస్తున్నారు అనేది వారైతే వెరిఫై అనేది అయితే చేసి ఆ తర్వాత దీనికి సంబంధించి మనకు ఎంత అమౌంట్ అనేది ఇవ్వాలనే దానికి సంబంధించి మనకు వీరు ఈ విధంగా అయితే ఆ తర్వాత మనకు 24వ తేదీన బైనాన్స్ కన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది. అంటే 24వ తేదీ సాయంత్రం వరకు అంటే రాత్రి 11 గంటల వరకు మనకైతే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ ఈ యొక్క రిక్వెస్ట్ అనేది వారు సెండ్ అనేది మనం చేశాం కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ లేకపోతే యాక్సెప్ట్ అనేది వస్తుంది. ఒకవేళ ఏదైనా సరే రిజెక్ట్ కనుక అయి ఉన్నట్లయితే ఈ యొక్క హ్యామ్స్టర్ అకౌంట్ అనేది ఇవ్వడం లేదా మెమో అడ్రస్ అనేది ఇవ్వడం లేదా బైనాన్స్ అకౌంట్ ఏదైనా సరే వెరిఫికేషన్ ప్రాబ్లం అనేది ఉన్నట్లయితే ఇక్కడ రిజెక్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు సెకండ్ అటెంప్ట్ అంటే మనకు సీజన్ 1 అనేది ఈ యొక్క సీజన్ మనకు 26
6వ తేదీన క్లోజ్ అనేది అవుతుంది కాబట్టి సీజన్ 2లో మీకు ఏదైనా సరే ఛాన్స్ అనేది ఉండొచ్చు, లేదా ఏదైనా సరే వారు ఆల్టర్నేటివ్ మెథడ్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మనకు 24వ తేదీ ఈ యొక్క స్టేటస్ అనేది యాక్టివేషన్ అనేది సక్సెస్ అనేది అయిన తర్వాత 26వ తేదీన మనకు దీనికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. అది కూడా 26వ తేదీన మనకు సాయంత్రంగా ఈ యొక్క పేమెంట్ మనకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్గా ఈ యొక్క వీడియోలో అలాగే ఈ యొక్క హ్యామ్స్టర్ కాంబాట్కి సంబంధించి మరికొన్ని వీడియోలు నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పనిసరిగా బైనాన్స్ అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఏ విధంగా వెరిఫికేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మెమో అడ్రస్ ఇవ్వాలి అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకైతే తెలియజేశాను. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. ఆ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి.